కాళేశ్వరం కమిషన్ నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే భారీ స్థాయిలో స్కామ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రజల నుంచి డైవర్షన్ చేసేందుకు కాళేశ్వరంపై కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని కేటీఆర్ అన్నారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎంత కుంభకోణాలు ఎంత దోపిడీ చేస్తున్నారో ఈ 16-17 నెలల్లోనే బిల్డర్లను కాంట్రాక్టర్లను ఆఖరికి చిన్న చిన్న నాయకులను ఎవ్వని వదలకుండా తాట తీస్తున్నారు, కమిషన్లు తింటున్నారు అనే మాట తెలిసినాక మరి పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయాలి కదా. అందుకే ముఖ్యమంత్రి ఏం చేసిండు, కేసీఆర్ గారికి కమిషన్ నోటీసు లేదు, కాళేశ్వరం కమిషన్ నోటీసులు నిన్నో కథ. ఇక అది రాగానే మిగతా మరిగిన పడతాయి. కేసీఆర్ అంటే మన ఎట్లుంటుందో వరంగల్ చూసిరు. కేసీఆర్ అడిగి నానాజీ ఎలక్షన్లు అప్పుడే చెప్పిండు, చిలుకకి చెప్పినట్టు చెప్పిండు, మీకు కాళేశ్వరం కావన్నా శనేశ్వరం కావన్నా అన్నాడు. మీరు శనేశ్వరం తెచ్చి నెత్తి మీద పెట్టుకుని ఏం చెప్తాం మనం. కాళేశ్వరం ప్రాజెక్టు బ్రహ్మాండమైన ప్రాజెక్ట్. అంటే ఈ భూభాగంలోనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య తర్వాత అంత పెద్ద ఇంజనీరింగ్ ఆర్కిటెక్టు అసలు లేనే లేడు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు దిశ దశ అయినటువంటి కేసీఆర్ని, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్కి ఇంజనీర్లు లేరు, ఈ ప్రాజెక్ట్కి కేసీఆరే ఇంజనీరు. ఇక వాళ్ళ అయ్యే ఇంజనీర్ గురించి కొడుకు చెప్తుడు ముచ్చట. ఈ ప్రాజెక్టు కని విని ఎరగనటువంటి ప్రాజెక్టు ఇది. భూగోళంలోనే ఇంత గొప్ప ప్రాజెక్ట్ని ఎప్పుడు కట్టి ఉండరని చెప్పే ప్రయత్నం చేస్తున్నాయని. అలా గతంలో మీరేదో ముచ్చట ఎప్పుడు ఇందాక చెప్తున్నారు, 55 సంవత్సరాలల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని. 55 సంవత్సరాలల్లో కాంగ్రెస్ పార్టీ మీ లెక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ లెక్క కట్టలే. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ హయాంలోనే కట్టిరు. నువ్వేం చెప్తున్నావు అంటే నిజాం నవాబు హైదరాబాద్లో చార్మినార్ కట్టిండు, తర్వాత మీ నాయన కాళేశ్వరమే కట్టిండు, మధ్యన ఏం కట్టలేదు, మధ్యన కాంగ్రెస్ పార్టీ ఏం లేదని చెప్పే